హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ స్పెషల్తో మీ ముందుకు వచ్చేసానండి. తెలంగాణ రెసిపీ అనమాట. అదేనండి, హైదరాబాద్ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చేశారంటే సూపర్గా ఉంటుంది. ఇంట్లో అందరూ మిమ్మల్ని పొగుడుతూ తినాల్సిందే అనమాట. ఇంకెందుకు, మిమ్మల్ని ఆ రోజైతే ఇలా చేసి పెట్టారంటే కానీ మునగ చెట్టు ఎక్కిచ్చేస్తారండి. జాగ్రత్త. ఎలా చేశాను ఏంటి అనేది చూడాలనుకుంటే కానీ, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ మన ఛానల్లో వీడియోస్ని వాళ్ళు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. అలాగే ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మనం ఎలా చేసామనేది చూద్దామా. ఇదిగో చూడండి, నేను ఇక్కడ 1 కిలో వరకు చికెన్ తీసుకున్నాను. అందులో లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి, కొన్ని లాలీపాప్స్ ఉన్నాయి, కొన్ని ముక్కలు ఉన్నాయి అన్నమాట. అన్ని మిక్సింగ్ తీసుకున్నానండి. వాటిని కొద్దిగా పసుపు లెమన్ వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. ఇదిగో చూడండి, లెగ్ పీసెస్కి కాట్లు కూడా పెట్టుకున్నానండి. మనం వేసే మసాలా అంతా కూడా బాగా లోపలికంతా ఇంకాలి కదా. ఇలా అయితే చేసుకున్నాను. ఇప్పుడు మసాలా చూద్దామా. ఒక తెల్లగడ్డ పాయలు తీసేసుకున్నానండి, ఒక గడ్డని తీసేసుకున్నాను. అలాగే ఒక 6-7 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా అల్లం అండి, 2 ఇంచెస్ వరకు అల్లం ముక్కలు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 10 వరకు జీడిపప్పు వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 10 దాకా తీసుకున్నాను. అలాగే ఒక పిడికెడు పుదీనా ఆకు, పిడికెడు కొత్తిమీర ఆకు. కొత్తిమీర పుదీనా ఇంకా కూడా వేసుకోవచ్చు అండి. ఎక్కువ వేసుకున్నా కూడా మనకి కర్రీ అనేది మొత్తం గ్రీన్గా వస్తుంది. ఇక్కడ నేను కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అండి, గడ్డ పెరుగు వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో చూసారా, బాగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని చికెన్లోకి వేసుకుందాం. పుదీనా కొత్తిమీర ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి. నేనైతే కొద్దిగానే వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నారంటే మన కర్రీ అంతా కూడా గ్రీన్గా వస్తుందన్నమాట. ముక్కలతో పాటు గ్రీన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఒక లెమన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర చిన్న లెమన్ వేసుకునేట్టుగా ఉంటే ఫుల్గా వేసుకోండి. ఇది కొంచెం పెద్దది కాబట్టి నేను హాఫ్ దబ్బ వరకు వేస్తున్నాను. గింజలు తీసేసుకొని జ్యూస్ మాత్రం వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది రెసిపీ అయితే. ఇది ట్రై చేయండి మర్చిపోకుండా ఎవరు, అందరూ కూడా. మా ఇంట్లో అయితే బాగా తిన్నారండి, బాగుందని చెప్పారు. మళ్ళీ కూడా ఇదే విధంగా చేయమని చెప్పారనమాట. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు ఒకసారి. చేస్తే కదా తెలుస్తుంది. ఒక 5 మినిట్స్ వరకు అలా కలిపామంటే కానీ మనం వేసినవన్నీ కూడా అందులోకి ఇంకుతాయి. ఇందాక నేను పసుపు వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేసాను అనమాట. ఇప్పుడు వేయకపోయినా కూడా పర్లేదండి, మళ్ళీ మనం ఆయిల్ వేసుకొని తిరగబాతికి వేస్తాం కదా, అప్పుడైనా కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి, ప్లేట్ పెట్టేసుకొని. అప్పుడు బాగా ఊరుతుంది మనం వేసినవన్నీ కూడా. ఇలా పెట్టేసుకున్నామంటే బాగా ఊరుతాయండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీకు టైం ఉంటే కానీ 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాండిలు పెట్టి ఆయిల్ వేసుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకున్నానండి. సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను పొడవుగా. ఆనియన్కు వేగాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. అక్కడ చికెన్లో వేయకపోయినా ఇప్పుడు మనం వేసుకున్నా కూడా సరిపోతుందండి. కానీ పసుపు వేసామంటే ఆనియన్ అనేది బాగా వేగుతుంది కదా, అందుకని నేను మళ్ళీ వేసాను అనమాట. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. ఒక పెద్ద టమోటా కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకో టమోటా కూడా వేసుకోవచ్చు, అంటే కర్రీ కోసం అనమాట. ఇక్కడ మనం మసాలాకి ఎక్కువ ఏం వేయలేదు కదండి. అక్కడ మనం వేసింది పుదీనా, కొత్తిమీర, చిల్లీ, ఇంకా తెల్లగడ్డ, అల్లం, అంతే కదండి. అందువల్ల ఇక్కడ టమోటా వేసామంటే కానీ కర్రీ అనేది మనకి కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. నేనైతే ఒకటి వేసుకున్నాను. చూసారా, టమోటా కూడా బాగా మగ్గిపోయింది. మగ్గిందంటే మనకు కర్రీ అనేది కలిసి వస్తుందన్నమాట. లేకుంటే అలాగే ముక్కలు ముక్కలుగానే ఉంటుంది.
ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా మగ్గనిచ్చుకున్నాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులోకి వేసుకోవాలి. మిక్సీ పట్టినప్పుడు పుదీనా కొత్తిమీర కానీ ఎక్స్ట్రా వేసుకున్నామంటే కానీ ముక్కలతో పాటు మనకి గ్రీన్గా అయిపోతాయి అన్నమాట. దాన్నే గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ అంటామన్నమాట. చాలా బాగుంటుందండి, నాకు కూడా నచ్చింది రెసిపీ. అయితే ట్రై చేయండి ఒకసారి. ఈ కర్రీ చేసుకొని బగారా రైస్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. హోటల్ స్టైల్ అయిపోతుంది అనమాట. అసలు హోటల్స్ కూడా అవసరం ఉండదు, వెళ్ళాల్సిన పనే ఉండదు. ఇంట్లోనే హ్యాపీగా మనం చేసుకొని తినచ్చు. 1 అవర్ టైం స్పెండ్ చేసామంటే బగారా రైస్ చేసుకోవచ్చు, ఈ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు. హ్యాపీగా అందరూ కూర్చొని తినచ్చు కదండి ఇంట్లోనే. హోటల్కి వెళ్తే ఏమొస్తుంది చెప్పండి, వాళ్ళు పెట్టే వరకు వెయిట్ చేయాలి, 1-2 ముక్కలే వస్తూ ఉంటాయి. అదే ఇంట్లో అయితే మనం హ్యాపీగా తినచ్చు కదా. అదొక తృప్తి కదండి, మన చేత్తో మనం చేసుకొని తింటూ ఇంట్లో అందరూ మనల్ని పొగుడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. మళ్ళీ వీళ్ళకి చేసి పెట్టాలి అనిపిస్తుంది. బాగా వేపుకోవాలండి, మగ్గాలన్నమాట చికెన్ అంతా కూడా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచేద్దాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము, హైలో పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేద్దాం. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయట వచ్చేసింది. చికెన్ కూడా మగ్గింది చూసారా. మనం వాటర్ వేయలేదు, చికెన్లో ఉన్న వాటరే మొత్తం బయటకు వచ్చేసింది. దాంతోపాటు చికెన్ కూడా కొంచెం ఉడికిపోయింది. తెలుస్తుంది కదండి. ఒక్కసారి సాల్ట్ చూసుకుందాం. ఇప్పుడు కారం మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అది సరిపోకపోతే ఇప్పుడు మనం కారపొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చప్పగా అనిపించింది, అందుకని కొద్దిగా సాల్ట్ అలాగే కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కానీ సరిపోతుంది, నేను అది కొద్దిగా వేసుకున్నాను. అందువల్ల ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాను ఎలా ఉంది అనేసి. చూడండి, ఇప్పుడు మనం కారపొడి కూడా వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాము. మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు అలా ప్లేట్ పెట్టేసామంటే బాగా ఉడుకుతుంది. వాటర్ మొత్తం కూడా ఇంకింది కదండి, తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ ఇందులోకి వేసుకుందాం. ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదండి, అందులో కొద్దిగా వాటర్ వేసాను. మనకి ఇక్కడ కర్రీ కూడా కావాలి కదా, అందువల్ల కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే కర్రీ అంతా కూడా బాగా వస్తుందని మనకి. దీంట్లోకి బగారా రైస్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి కాంబినేషన్. టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది, ఇడ్లీ దోశకు కూడా సూపర్గా ఉంటుంది, పూరికి కూడా బాగుంటుందండి. గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ, హైదరాబాదీ స్టైల్, తెలంగాణ. చూడండి, ముక్క ఇంకొద్దిగా ఉడికిందంటే సరిపోతుంది. ఇప్పుడు కాసేపు ప్లేట్ పెట్టేద్దామండి. వాటర్ వేసాం కదా, పులుసు అనేది మనకు కర్రీ బాగా ఉడుకుతుంది. ఇదిగో చూడండి, బాగా ఉడుకుతుంది కదా, ఆయిల్ అంతా కూడా సైడ్లో వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇది ముక్కలంతా కూడా మెత్తబడిపోయాయి, చూస్తుంటే తెలిసిపోతుంది కదా. మనము పుదీనా కొత్తిమీర అనేది ఎక్కువగా వేసామంటే కర్రీ అంతా కూడా గ్రీన్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, అలా పోగు వచ్చేస్తుంది కదా, బాగా మెత్తగా ఉడికిపోయింది చికెన్ అనేది. వేడిగా ఉందని మళ్ళీ నైఫ్ తీసుకొని అలా గుచ్చి చూసానన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. మీకు కావాలంటే ఇందులోనే పుదీనా కూడా వేసుకోవచ్చు, మన ఆప్షన్ అన్నమాట, అది ఏదైనా వేసుకోవచ్చండి. బగారా రైస్లోకి సూపర్గా ఉంటుంది, టిఫిన్స్కైనా కూడా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ కట్టేసుకున్నాను. బౌల్లోకి తీసుకుందాం. చాలా బాగుంటుందండి గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ, హైదరాబాదీ స్పెషల్, హోటల్ స్టైల్లో అనమాట ఇది రెసిపీ అనేది. అక్కడ హోటల్స్కి వెళ్ళి గ్రీన్ చిల్లీ అని అన్నామంటే చికెన్ది, ఇంకా దానికి కాంబినేషన్ అంటే బగారా రైస్ ఇచ్చేస్తారనమాట వాళ్ళు. మనం ఇంట్లోనే అలా చేసుకొని తినచ్చు కదా హ్యాపీగా. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇడ్లీ దోశకు కూడా బాగుంటుందండి. కొద్దిగా కర్రీలోకి వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకున్నామంటే టిఫిన్స్కి కూడా సూపర్గా ఉంటుంది. మనం మసాలా కూడా ఎక్కువ ఏం వేయలేదు కదండి, అన్నీ కూడా కొద్దిగానే వేసాము. ఇందులో వేసిందల్లా జీడిపప్పు వేసుకున్నాం కదండి, అందువల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇంకా కావాలనుకుంటే తిరగబాటు చేసినప్పుడు కూడా జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. పీస్ అలా వచ్చేసింది సపరేట్గా, బాగా మెత్తగా అయిపోయిందనమాట. అందరూ ఇష్టపడతారు, పిల్లలు కూడా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.